హలో పీపుల్, ఈరోజు మీకు టెక్కల్లో కొలువైనటి కొత్తమ్మ తల్లి అమ్మవారు గుడిని చూపిద్దామని తీసుకొచ్చా. రండి చూద్దాం. కొత్తమ్మ తల్లి అనగానే శ్రీకాకుళం జిల్లాలో కొడమల మండలంకి అందరికీ గుర్తొస్తుంది. కానీ మన టెక్కల్లో కూడా 30 సంవత్సరాల నుండి ఈ అమ్మవారు కొలువైందని మీ అందరికీ తెలుసా? రండి చూపిస్తా. ఈ అమ్మవారు చాలా శక్తి కలదని, చాలా మహిమ కలదని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు నమ్ముతారు. అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఫస్ట్ మనకి ఒక వేప చెట్టు రూపంలో వెలిచారంట. అది ఒక భక్తురాలు కళ్ళలోకి వచ్చి పలానా ప్రదేశంలో నేను కొలువై ఉన్నాను, ఇక్కడికి నాకు గుడి కట్టండి ఆవిడ చెప్పడం వల్ల ఆ వేప చెట్టు దగ్గరే 4 పక్కల గోడలతో ఒక చిన్న గుడిని నిర్మించారు. కొన్ని దుష్టశక్తుల దృష్టి వల్ల వేప చెట్టు నిద్రావస్థలోకి పోయింది. వేప చెట్టు నిద్రపోయిన ప్రదేశంలోని అమ్మవారి పాదాలను తెచ్చిపెట్టారు. మనకి ఈ విగ్రహం కూడా నరసింహపేట నుండి తెచ్చారు. నరసింహపేటలో ఈ విగ్రహం చేసినది ఒక క్రిస్టియన్. మన మతానికి కాకపోయినా అమ్మవారి అనుగ్రహం వలన ఆయనకి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకోకపోయినట్టయితే మన టెక్నో డిగ్రీ కాలేజ్ ఆపోజిట్గా కొత్తమ్మ తల్లి వీధి మీరు వచ్చారంటే కొత్తమ్మ తల్లిని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి